కావలి పట్టణంలోని మానస సెంటర్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కలుగోలమ్మ తల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాలకు సహకరించిన అందరికీ పేరు పేరున కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మానస సెంటర్ గణేష్ కమిటీ నిర్వాహకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కలుగోలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా లడ్డు వేలం పాట కూడా అత్యధిక ధర పలికిందని వివరించారు. ఈ నెల 7వ తారీఖు నుంచి వినాయక చవితి ఉత్సవాలు కావలి కలుగోల శాంభవ దేవస్థానం ప్రాంగణంలో మానస సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున దాదాపు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపాం. ఈ ఉత్సవాల్లో మాకు అందరూ సహకరించారు. సహకరించిన దాతలకు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపాలిటీ వారికి, పోలీసు వారికి, ముఖ్యంగా మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మా పిల్లలు, మా కమిటీ సభ్యులందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి నిన్న నిమజ్జన కార్యక్రమం చాలా ఘనంగా గ్రామోత్సవం జరుపుకొని రాత్రి 12 గంటల సమయంలో కావలి ముస్నూరు మందాడి చెరువులో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశాం. అలాగే లడ్డు వేలంపాట మునుపెన్నడూ కావల్లో ఏ లడ్డు వేలంపాట జరగనంత అమౌంట్ 2,31,100కి బిజ్యం వేణుగోపాల్ రెడ్డి అని అతను పాడటం జరిగింది. వారికి, వారి కుటుంబానికి కూడా కలుగోల శాంభవి వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మాకు ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎంతో ఒత్తిడిలో ఉన్నాం మేము. ఆ ఒత్తిడిని అంతా కూడా ఈ ఉత్సవాలు మమ్మల్ని ఎంతో సంతోషాన్ని కలిగించాయి. కావల్లో ముఖ్యంగా మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, మీ సహకారాలు ఉంటే అలాగే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకో మీరందరూ సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా వారికి కూడా మా కార్యక్రమానికి ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.